ఇవాళ తక్కువ టైంలో ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం వడియాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యాన్ని రాత్రి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 7 గ్లాసుల వాటర్ సరిపోతుంది. 1.5 గ్లాసు కాబట్టి మనం 10.5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అందులో 10.5 గ్లాసుల్లో 4 గ్లాసులు వాటర్ వేసుకొని సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఉదయం లేవగానే కుక్కర్లో పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు పక్క స్టవ్ మీద ఇందాక అందులో 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాం కాబట్టి 6.5 గ్లాసుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సాధ్యమైనంత వరకు తక్కువగానే వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసి ఇలా కలుపుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మాత్రమే పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకొని ఎండలో కవర్ వేసుకొని సగ్గుబియ్యాన్ని వడియాలు పెట్టుకోవాలి. 2-3 రోజులు వెండిన తర్వాత తీసి స్టోర్ చేసుకోవడమే. ధనా సోంపుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.